షేర్ మార్కెట్లో మీరు షేర్స్ తీసుకోండి, అందులో పెట్టుబడులు పెట్టండి, ఇన్వెస్ట్ చేయండి, ఇవన్నీ చెప్తుంటాం. కాకుండా అక్కడ కనిపించేది అన్లిస్టెడ్, లిస్టెడ్ షేర్లు. యాక్చువల్గా ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఈ ట్రేడింగ్ అనేది స్టాక్ ఎక్స్చేంజెస్లో జరుగుతుంది. లిస్టెడ్ వాటికి, అన్లిస్టెడ్ వాటికి మనం మాట్లాడుకొని కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది లిస్టెడ్ అయ్యిందా, ఇది అన్లిస్టెడ్ ఉందా అనేది ఎలా తెలుస్తుంది అంటారు? డిమాట్ అకౌంట్లో ఓపెన్ చేసి సెర్చ్ చేస్తే ఆ షేర్ వస్తే కనుక లిస్టెడ్, ఓకే, రాకపోతే అది అన్లిస్టెడ్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎందులో ఎక్కువ ఉంటాయంటారు? మరి సెబీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో అన్లిస్టెడ్ ఎవరు రెగ్యులేట్ చేయరు. సో మనం డైరెక్ట్గా కొనడం కన్నా బయట ఎవరైనా ఆథరైజ్డ్ బ్రోకర్స్ ద్వారానే కొనండి. సో ఇప్పుడు హై రిటర్న్స్ అన్నారు, హై రిటర్న్స్ వచ్చినప్పుడు ట్యాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అప్పుడు 24 months కనుక మన దగ్గర ఉంటే ఆ షేర్స్ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా షేర్ మార్కెట్ అనగానే లిస్టెడ్ కంపెనీలు, అన్లిస్టెడ్ కంపెనీలు అనేవి ఉంటాయి. అందులోనూ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి. ఏది బెటర్, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. సో యూజువల్గానే షేర్ మార్కెట్లో మీరు షేర్స్ తీసుకోండి, అందులో పెట్టుబడులు పెట్టండి, ఇన్వెస్ట్ చేయండి, ఇవన్నీ చెప్తుంటాం. కాకుండా అక్కడ కనిపించేది అన్లిస్టెడ్, లిస్టెడ్ షేర్లు. యాక్చువల్గా ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సో మనకి సాధారణంగా షేర్ మార్కెట్లో లిస్టెడ్ షేర్సే చాలా పాపులర్ అండి. లిస్టెడ్ షేర్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి, వీటిలో లిస్ట్ అయిన స్టాక్స్ని మన డిమాట్ అకౌంట్ ద్వారా కొంటూ ఉంటాం. సో అన్లిస్టెడ్ అంటే కనుక స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వవు, ఇవి బయట అమ్ముతారు. వీటిని ఓవర్ ద కౌంటర్ కొనాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ ఉంది. సో అది కంపెనీ, దానికి షేర్స్ ఉంటాయి. వాటిని స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు కాబట్టి మనం బయట కొనాల్సి వస్తుంది, అవుట్ సైడ్ స్టాక్ మార్కెట్. నెక్స్ట్ ఫార్మీజీ, నెక్స్ట్ అపోలో ఎనర్జీ, ఓకే, ఇలాంటి కంపెనీస్ అన్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు. సో లిస్ట్ అవ్వనప్పుడు మనం బయట నుంచి వేరే వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఆ షేర్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఇవి అన్లిస్టెడ్ షేర్స్. లిస్టెడ్ షేర్స్ అయితే కనుక మనకి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటాయి కాబట్టి, మనకు ఎగ్జాంపుల్ రిలయన్స్, మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి రిలయన్స్ అని టైప్ చేస్తే మనకి రిలయన్స్ షేర్ కనిపిస్తుంది. అది స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రైస్ చూపిస్తుంది, మనం అమౌంట్ పే చేసి తీసేసుకోవచ్చు. బట్ అన్లిస్టెడ్ అలా ఉండదు. అది అసలు స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండవు కాబట్టి మనం బయట ఎవరి దగ్గర ఉందో వెతికి వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. సో యాక్చువల్గా ఈ రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటారు? యాక్చువల్లీ ఇది లిస్టెడ్ అయ్యిందా, ఇది అన్లిస్టెడ్ ఉందా అనేది ఎలా తెలుస్తుంది అంటారు? సింపుల్ మేడం, మనకి డిమాట్ అకౌంట్లో ఓపెన్ చేసి సెర్చ్ చేస్తే ఆ షేర్ వస్తే కనుక లిస్టెడ్, ఓకే, రాకపోతే అది అన్లిస్టెడ్. ఎన్ఎస్సి ఇండియా, ఈ స్టాక్ అనేది అన్లిస్టెడ్. సో మనం ఎన్ఎస్సిని కొనాలని ట్రై చేస్తే స్టాక్ మార్కెట్లో ఉండదు. సో ఆ ఓవర్ ద కౌంటర్ మార్కెట్లోనే ఉంటుంది. అసలు ఈ లిస్టెడ్కి అన్లిస్టెడ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ ట్రేడింగ్ అనేది స్టాక్ ఎక్స్చేంజెస్లో జరుగుతుంది. లిస్టెడ్ వాటికి, అన్లిస్టెడ్ వాటికి మనం మాట్లాడుకొని కొనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, ప్రైస్ అనేది లిస్టెడ్ వాటిలో చాలా అక్యురేట్గా ఉంటుంది. సో డిమాండ్ అండ్ సప్లై పెట్టేసి వెంటనే ప్రైస్ డిసైడ్ అయిపోతుంది. బట్ అన్లిస్టెడ్ ఏంటంటే మనం బార్గెన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ప్రైస్ అనేది కరెక్ట్గా ఉండదు. సో ఒకటి ఎక్కువ చెప్పొచ్చు, తక్కువ చెప్పొచ్చు, ఇలాంటివి ఉంటాయి. ఇదంతా ఆన్లైన్లో కనిపిస్తుంది అంటారా? ఈ అన్లిస్టెడ్ది కూడా కనిపించదండి, ఉండదు. సో వాటికి ఆన్లైన్ అనేది ఉండదు. ఇట్స్ కంప్లీట్ అండ్ ఆఫ్లైన్ ప్రాసెస్. ఓకే, ఓకే. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎందులో ఎక్కువ ఉంటాయంటారు? మరి సో లిస్టెడ్ అనేవి సెబీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుందండి. సో అన్లిస్టెడ్ ఎవరు రెగ్యులేట్ చేయరు. సో ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ రెగ్యులేటెడ్ ఈజ్ ఎ రిస్కీ ప్రోడక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కొన్ని షేర్లు ఉన్నాయి, XYZ కంపెనీవి. నేను కొనాలనుకుంటున్నాను, నేను మీకు క్యాష్ ఇచ్చాను, మీరు నాకు షేర్స్ ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను రిస్క్ అయినట్లే కదా. అదే స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే, లిస్టెడ్ వాటిలో అయితే కనుక నేను మనీ పే చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్చేంజ్ కౌంటర్ పార్టీ అవుతుంది. ఆ డ్యూటీ ఎక్స్చేంజ్ అవుతుంది, మనకి స్టాక్స్ డెలివర్ చేసేది. సో బట్ అన్లిస్టెడ్లో అవుతుందంటే ఇలాంటివి ఏమీ ఉండవు. మీరు నేను మీకు స్టాక్స్ అమ్మినప్పుడు మీరు డబ్బు ఇవ్వకపోయినా నేనేం చేయలేను. నేను కొనాలనుకున్నప్పుడు మీరు నాకు స్టాక్స్ డెలివర్ చేయకపోయినా నేనేం చేయలేను. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ప్రైస్ కూడా చెప్పొచ్చు, లేదా కొంతమంది తక్కువ ప్రైస్ కూడా తీసుకోవచ్చు. ప్రాపర్ ప్రైస్ డిస్కవరింగ్ మెకానిజం అనేది ఉండదు. ఓకే. సో ఈ అన్లిస్టెడ్ షేర్స్ ఏంటంటే హెచ్ఎన్ఐస్కి బాగా సూట్ అవుతాయండి, హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి. లేదు ఎవరైనా కనీసం ఒక 7-8 ఏళ్ళు ఈక్విటీస్లో బాగా అండర్స్టాండ్ చేసుకున్నారు, ఆ రిస్క్ ఎలా ఉంటుంది, ఆ రిటర్న్ ఎలా ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇది కొంచెం సూట్ అవుతుంది. ఇవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జొమాటో లిస్ట్ అయింది 3-4 years బ్యాక్. లిస్ట్ అవ్వక ముందు ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్ దగ్గర ఈసాప్స్ రూపంలో స్టాక్స్ ఉంటాయి, లేదు కొంతమంది బయట పాత ఓనర్స్ దగ్గరైనా స్టాక్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను కొనాలనుకోండి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇంత వాల్యూ ఇస్తాను, మీరు నీకు నచ్చితే ఇవ్వండి అంటాను.
అవి నాకు షేర్స్ వస్తాయి. ద మూమెంట్ అవి లిస్ట్ అయ్యేదాకా స్టాక్ ఎక్స్చేంజ్లో నాకు నచ్చిన వాళ్ళకి అమ్ముకోలేను. ఓకే, నాకు ప్రైస్ ఎగ్జాక్ట్గా తెలియదు ఎంత వస్తుందో అని చెప్పేసి. అప్పుడు దాకా వాటి ఫేస్ వాల్యూ 10 రూపీస్ అయితే 10 రూపీస్తో మనకు కనిపిస్తుంటాయి. సో మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పుడు పెరగచ్చు తగ్గొచ్చు. సో బోత్ సైడ్ ఉంటుంది. సో తగ్గే స్కోప్ ఉంటే చాలా ఎక్కువ తగ్గుతాయండి, పెరిగే స్కోప్ ఉంటే అలానే పెరుగుతాయి. సో ఏంటంటే హై రిస్క్ హై రిటర్న్ ఉంటాయి. కాబట్టి ఇవి జనరల్ పబ్లిక్ కాకుండా కొంచెం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సూట్ అవుతాయి. లేదు పెద్ద మొత్తంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, స్టాక్ మార్కెట్ మీద రిస్క్ ఎక్కువ తీసుకోగలిగిన వాళ్ళకి ఇవి సూట్ అవుతాయి. చాలామందికి ఏంటంటే ఈసాప్స్ ద్వారా వచ్చిన ఈ షేర్స్ని అమ్ముతూ ఉంటారు బయట. ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి ఏంటంటే ఎవ్రీ ఇయర్ స్టాక్స్ ఇస్తూ ఉంటారు. వాటిని వాళ్ళు బయట మార్కెట్లో అమ్ముకుంటారు వాళ్ళకి మనీ అవసరమైనప్పుడు, లేదా కంపెనీ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ స్టాక్స్ని బయట మార్కెట్లో అమ్ముకున్నప్పుడు వాళ్ళు ఎంతో కొంత వాల్యూ పే చేసి తీసుకుంటారు. ఓకే, అండ్ వీటికి మనకు నచ్చినట్లు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొనలేము. యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ బ్రోకర్. ఆథరైజ్డ్ ఉన్నారా? ఆథరైజ్డ్ బ్రోకర్స్, మీతో ఎక్స్పీరియన్స్ ఉన్న బ్రోకర్స్ దగ్గరే మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కౌంటర్ పార్టీ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను ఒక ఫ్రాడ్ ఇందులో చూసాను. ఈ అపోలో ఎనర్జీ స్టాక్స్ ఇప్పిస్తామని చెప్పేసి 15 లక్షలు కొట్టేశారండి. ట్రాన్స్ఫర్ చేశారు పర్సనల్ అకౌంట్కి. వాళ్ళు స్టాక్స్ డెలివర్ చేయలేదు. ఎవరితో చెప్పుకుంటారు? ఇది ఆన్లైన్లో జరిగింది. ఇది హై రిస్క్ కిందకి వచ్చేస్తుంది. అదే మీరు బ్రోకర్ ద్వారా చేస్తే బ్రోకర్ ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ మొత్తం ప్రాసెస్ అంతా కొంచెం గట్టిగా ఫాలో అయ్యి వాళ్ళ అకౌంట్కి తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు మన అకౌంట్కి ఇస్తారు. సో మనం డైరెక్ట్గా కొనడం కన్నా బయట ఎవరైనా ఆథరైజ్డ్ బ్రోకర్స్ ద్వారానే కొనండి. సో వాళ్ళంటే రిస్క్ని మిటిగేట్ చేసే కేపబిలిటీ కలుగు. లేదు నాకు దగ్గర హెవీ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఉంది, నేను డైరెక్ట్గా కంపెనీ దగ్గర కొనుక్కుంటా అంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. యాంకర్ ఇన్వెస్టర్స్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి రావడంతోనే 10 కోట్లు 20 కోట్లతో వస్తారు. ఓకే, వాళ్ళు పోయి ఆ కంపెనీ దగ్గరతో డైరెక్ట్గా మాట్లాడుకొని కొనుక్కోగలరు. బట్ చిన్న ఇన్వెస్టర్స్ ఒక 10 లక్షలు 15 లక్షలు పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం ఒక ఆథరైజ్డ్ బ్రోకర్ ద్వారానే వెళ్ళాలి. సో రిటర్న్ వస్తే మాత్రం చాలా ఎక్కువ రిటర్న్ వస్తాయండి. సో జొమాటోలో కంపెనీ 70 పైసా కొని ఐపీఓ రిజిస్టర్ అయినప్పుడు 70 రూపీస్కి అమ్మింది. ఓకే. సో ప్రాఫిట్ వస్తే అంత వస్తాయి, బట్ ఫ్రాడ్ కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు హై రిటర్న్స్ అన్నారు, హై రిటర్న్స్ వచ్చినప్పుడు ట్యాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అప్పుడు? సో అన్లిస్టెడ్ షేర్స్కి ఏంటంటే మనకి రియల్ ఎస్టేట్ లాగానే ట్యాక్స్ పడుతుందండి. సో 24 మంత్స్ కనుక మన దగ్గర ఉంటే ఆ షేర్స్ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది. సో 12.5% వితౌట్ ఇండెక్సేషన్ పడుతుంది. అదే 24 మంత్స్ కన్నా తక్కువ ఉంటే మన ఇన్కమ్ యాడ్ అయిపోతుంది. ఓకే, మనం దాన్ని 1 లక్ష రూపాయలకు కొని 2 ఇయర్స్ కన్నా బిలో మనం ఒక 1.5 lakh అమ్మేస్తే ఆ 50,000 అనేది మనకి ఇన్కమ్ యాడ్ అయిపోతుంది. అదే 2 ఇయర్స్ తర్వాత అమ్మితే కనుక ఆ 50,000 మీద 12.5% ట్యాక్స్ కడతాం. ట్యాక్సేషన్లో కూడా లిస్టెడ్తో పోలిస్తే ఎక్కువే అండి. లిస్టెడ్ ఏంటంటే 1 year ఉంటే సరిపోతుంది. అండ్ ఆ 12.5లో కూడా ఫస్ట్ 1.25 lakhs ప్రాఫిట్ మీద ఉండదు. ఓకే, బట్ అన్లిస్టెడ్లో డైరెక్ట్ 12.5. సో అన్లిస్టెడ్లో రిస్క్ ఎక్కువ, ట్యాక్స్ ఎక్కువ, రిటర్న్ పాసిబిలిటీ కూడా ఎక్కువే. సో ఇదేంటంటే చాలా హై వాలటిలిటీతో కూడిన ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. సో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఇవన్నీ అనలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళడం కొంచెం కష్టమే కదా అన్లిస్టెడ్లో పెట్టాలి అంటే? అన్లిస్టెడ్లో పెట్టాలంటే చాలా కష్టం అండి, ఎందుకంటే మన కంపెనీ డేటా పబ్లిక్గా దొరకదు. మనం ఊహించుకోవాలి అసలు ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఉంది, ఐపీఓకి రావాలనుకుంటుంది. సో ఐపీఓకి రావాలనుకున్న ముందు అన్లిస్టెడ్గానే ఉంటుంది అది. నేను దానిలో కొనాలి అనుకుంటే దాని బ్యాలెన్స్ షీట్లు నాకు దొరకవు బయట. నేను కొంచెం ఎక్కువ మనీ అన్న పెట్టాలి, రీసెర్చ్ అన్న పెట్టి వాటిని తీసుకోవాల్సి వస్తుంది. సో మనకేంటంటే ఇన్ఫర్మేషన్ కూడా తక్కువ ఉంటుంది. ఇది ఎవరికంటే హెచ్ఎన్ఐస్కి వచ్చేసరికి వాళ్ళ కేసు డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే రావడంతో పెద్ద అమౌంట్లతో వస్తారు కాబట్టి వాళ్ళు మనీ పెట్టగలరు రీసెర్చ్ డాక్యుమెంట్స్కి, వాటికి వీటన్నిటికీ. అదేవిధంగా వాళ్ళు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అన్లిస్టెడ్ ఏంటంటే కొంచెం హై రిటర్న్ ఉన్నా కానీ కాంప్లెక్స్గా ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.